హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 4 శుభవార్తలు. పీఆర్సీలో కదలిక, ఖాతాలో డబ్బులు జమ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బకాయిల చెల్లింపులపై తక్షణమే చెల్లింపు దిశగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన మరియు సాహసోపేతమైన నిర్ణయం అయితే తీసుకున్నట్లు సచివాలయ వర్గాల ద్వారా అత్యంత విశ్వసనీయ సమాచారం అందుతోంది. గత కొన్నేళ్లుగా తమకు రావాల్సిన కష్టార్జితం కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగ వర్గాలకు ఇది నిజంగా ఒక ఊరటనిచ్చే వార్త అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే జూన్ నుండి ఆగస్టు నెలల మధ్య కాలంలో ఉద్యోగులకు రావాల్సిన వివిధ రకాల ఆర్థిక బకాయిలన్నిటినీ పూర్తి స్థాయిలో క్లియర్ చేయాలని ప్రభుత్వం ఒక స్పష్టమైన లక్ష్యాన్నైతే నిర్దేశించుకుంది. ముఖ్యంగా జీపీఎఫ్ నిధులు, డీఏ బకాయిలు మరియు ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి సరెండర్ లీవ్ బకాయిలకు సంబంధించిన నిధులను నేరుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను ప్రారంభించాలని ఆర్థిక శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఆర్థిక శాఖ ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. అంటే ఎటువంటి జాప్యం లేకుండా నిధులు సర్దుబాటు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మరి గత ప్రభుత్వ హయాంలో వివిధ కారణాల వల్ల నిలిచిపోయినటువంటి బకాయిల మొత్తం దాదాపు 34,000 కోట్ల రూపాయలకు పైగా ఉందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మరి ఇంత భారీ మొత్తాన్ని ఒకేసారి విడుదల చేయడం అనేది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సాధ్యం కానందున ప్రాధాన్యత క్రమంలో అంటే ఏవి అత్యవసరమో వాటిని ముందుగా క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. ఈ క్రమంలో మొదటి విడతలో భాగంగా ఉద్యోగుల వ్యక్తిగత అవసరాల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి జీపీఎఫ్ లోన్లు, గతంలో ఆగిపోయిన పాత డీఏలు మరియు సరెండర్ లీవ్‌ల బిల్లులను విడుదల చేయబోతూ ఉన్నారు. వీటితో పాటు మానవీయ కోణంలో ఆలోచించి ఉద్యోగుల ఆరోగ్య అవసరాలకు సంబంధించి మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులను మరియు వృద్ధ పెన్షన్‌లకు సంబంధించి డీఆర్ బకాయిలను కూడా మొదటి జాబితాలో చేర్చడం విశేషం. పెన్షనర్లు తమ వృద్ధాప్యంలో మందుల కోసం, ఇతర అవసరాల కోసం ఈ డబ్బు పైన ఆధారపడతారు కాబట్టి వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఆహ్, ఈ మేరకు పెట్టుకున్నటువంటి లక్ష్యం ప్రకారంగా జూన్ మరియు జూలై నెలల్లో నిధుల సమీకరణ పూర్తి చేసి ఆగస్టు నెల ముగిసేలోపు ట్రెజరీ కార్యాలయాల ద్వారా ఈ యొక్క బిల్లులన్నీ క్లియర్ కావాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇంకా పెండింగ్‌లో మిగిలిపోయే ఇతర డీఏలు మరియు భారీ మొత్తంలో ఉన్నటువంటి ఇతర బకాయిలను విడతల వారీగా అంటే ప్రతి నెల కొంత మొత్తాన్ని కేటాయిస్తూ చెల్లించేలాగా ఒక ప్రణాళికను సిద్ధం చేస్తూ ఉన్నారు. మరి దీనివల్ల రాష్ట్ర ఖజానాపై ఒకేసారి భారం పడకుండా అటు ఉద్యోగులకు కూడా క్రమ పద్ధతిలో డబ్బైతే అందుతుంది. మరోవైపు ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల సంఘాలు ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి 12వ పీఆర్సీ అంశంపై కూడా కదలిక వచ్చింది. ఈ నెల చివరి వారంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఒక అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. ఈ సమావేశంలో వేతన సవరణకు సంబంధించి విధి విధానాలపై కీలక చర్చలు జరగనున్నాయి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను కూడా ప్రతి 3 నెలలకోసారి క్రమం తప్పకుండా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఉద్యోగుల సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి వస్తాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్‌జీఓల సంఘం ప్రతినిధులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నారని వెల్లడించారు. ఇప్పటికే పలుమార్లు ఉద్యోగ సంఘం నేతలు ముఖ్యమంత్రిని కలిసి తమ బాధలను వివరించారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూనే ఉద్యోగులకు న్యాయం చేసేందుకు మరికొంత సమయం పడుతుందని వారు అభిప్రాయపడుతూ ఉన్నారు. సో, ఉద్యోగ ఆహ్, ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు కొన్ని ప్రధాన డిమాండ్‌లను ఉంచాయి. అందులో ప్రధానంగా 11వ పీఆర్సీ బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లించాలని, అలాగే
2018 నుండి పెండింగ్‌లో ఉన్నటువంటి అన్ని డీఏడీఆర్ వాయిదాలను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. వైద్య సదుపాయాల విషయానికొస్తే ఈహెచ్ఎస్ కార్డుల ద్వారా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఉచిత వైద్యం అనేది అందటం లేదని, నగదురహిత చికిత్స అందేలాగా కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన 12వ పీఆర్సీ కమిషన్‌ను తక్షణమే నియమించాలని, ఆ కమిటీ నివేదిక ఇచ్చే వరకు ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయినటువంటి గ్రాట్యుటీ, అకామిడేషన్ వంటివి వారు పదవీ విరమణ చేసిన వెంటనే అందేలాగా చూడాలని, అలాగే ఉద్యోగ సంఘాల మధ్య అనవసరమైన చీలికలు రాకుండా చర్యలు తీసుకోవాలనైతే కూడా వారు కోరారు. ఒకవేళ 12 పీఆర్సీ అనుకున్న సమయానికి అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతభత్యాలలో గణనీయమైనటువంటి మార్పు రావడమే కాకుండా పెన్షనర్లకు కూడా ఆర్థికంగా మంచి భరోసా అయితే లభిస్తుంది. ప్రభుత్వం ఈ డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తే రానున్న రోజుల్లో ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఫ్రెండ్స్, బకాయిల చెల్లింపుల విషయానికొస్తే జూన్ నుండి ఆగస్టు మధ్యలో సుమారు 34,000 కోట్ల రూపాయలు పెండింగ్ విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రాధాన్యత బిల్లులు, జీపీఎఫ్ లోన్లు, సరెండర్ లీవ్, మెడికల్ బిల్లులు మరియు పెన్షన్ల డీఆర్ బకాయిలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. 12వ పీఆర్సీ కమిషన్, కొత్త వేతన సవరణ కమిషన్ నియమించే దిశగా ముఖ్యమంత్రి ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో సమావేశం కానున్నారు. మధ్యంతర భృతి ఐఆర్, పీఆర్సీ నివేదిక వచ్చే వరకు ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కోసం ఐఆర్ ప్రకటించాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వైద్య సదుపాయాలు, ఈహెచ్ఎస్ కార్డుల ద్వారా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో పూర్తి స్థాయి ఉచిత వైద్యం అందేలాగా చర్యలు తీసుకోవాలని అయితే కోరారు. రెగ్యులర్ సమావేశాలు, ప్రతి 3 నెలలకోసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్షలాది మంది ఉద్యోగుల మరియు పెన్షనర్ల పెండింగ్ బకాయిలను చెల్లించేందుకు రంగం సిద్ధం చేసింది. గత ప్రభుత్వం వదిలెళ్ళినటువంటి 34,000 కోట్ల రూపాయల బకాయిలను జూన్ నుండి ఆగస్టులోపు ప్రాధాన్యతా క్రమంలో చెల్లించాలని, క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వేతన సవరణ, 12వ పీఆర్సీ మరియు మధ్యంతర భృతి ఐఆర్‌పై చర్చించేందుకు ఈ నెలాఖరులోగా ఉద్యోగ సంఘాలతో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఆర్థిక బకాయిలతో పాటు ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ బలోపేతం మరియు పదవీ విరమణ ప్రయోజనాల సకాలంలో చెల్లింపులపై ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే ఈ మేరకు తీసుకోబోతోంది.